పదరా 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 ఈరోజు స్కూల్కి తొందరగా పదరా. ఈరోజు ఎలా అయినా సరే నేను తొందరగా స్కూల్కి అయితే వెళ్ళాలి. అమ్మ చాలా రోజుల నుంచి స్కూల్కి అయితే వెళ్ళట్లేదు. ఈరోజు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ధను అన్న ఇదైతే ఇంప్రెస్ చేయాలంటే ధను అన్న లేవక ముందే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి. మన స్నానం ఎంతసేపు ఇలా అంటే అలా చేసేస్తాము స్విమ్మింగ్ పూల్లోనే. తొందరగా ఈదేసి అలా కొంతసేపులో నిలబెడితే ఎండలోనే అప్పుడు మన బట్టలు కూడా ఆరిపోతాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి ఈ రెండు బట్టలే కదా, పసుపు రంగు నెక్కరు, ఎరుపు రంగు షర్ట్. ఈ రెండు ఉంటే చాలు మనకి. ఓకే, ఈ ఎండకి ఎండిపోయింది. ధను అనకు ఒక మాట చెప్దామా? పాపం ధను అన్న పడుకున్నాడు. ధను అన్న లేచిలోపు మనం స్కూల్కి వెళ్ళిపోయి ధను అన్నని సర్ప్రైజ్ చేద్దాం. ఊరి నాయన నా స్కూల్ బస్సు వచ్చే టైం అయింది. స్కూల్ బస్సు వచ్చేస్తుంది. స్కూల్ బస్సు ఎక్కడున్నావే తల్లే, తొందరగా రా, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నారు. మా వాళ్ళు వచ్చేస్తారు. అంకిల్, షించాన్ రాజు ఈ రోజు కూడా స్కూల్ కి రాదు. ఈ మధ్య వాడు బడి దొంగ అయిపోయాడు. వేస్ట్, మనం వెళ్ళి స్కూల్ కి వెళ్ళిపోదాం పదండి. వాడు రాడు. ఓ వచ్చేసావా షించాన్? అరే నీ గురించే చెప్తున్నాను రా. రోజు నువ్వు స్కూల్కి వస్తావు కదా, అందుకే అంకుల్కి నేను ఫాస్ట్గా పికప్ చేసుకోమని రమ్మని చెప్తున్నాను. ఊరే చిన్నోడా, నేనంటే నీకు ఎంత ప్రేమరా. సరేరా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఫైనలీ మనమైతే స్కూల్కి వచ్చేసినట్టుగా ఉన్నాము. అంకుల్ ఎప్పుడు ఈ దారి నుంచి ఎందుకు వెళ్తారు? ఆ దారి నుంచి వెళ్ళొచ్చు కదా. ఆ దాని నుంచి వెళ్తే టైంకి స్కూల్ కి వెళ్ళలేం బాబు. మళ్ళీ మై గాడ్, ఏమైంది? అరే, టైర్ కి పంచర్ అయినట్టుగా ఉంది. కానీ ఓ మై గాడ్, ఇదేంటి గాల్లో లేస్తుంది? నో నో నో, పిల్లలు గట్టిగా పట్టుకోండి. అరే ఏమైంది బండికి? తిరగవే, తిరుగు. ఏ పిల్లలు, ఏం కాలేదు కదా మీకు? ఏం కాలేదు, కానీ భయం వేస్తుంది. ఏమైంది బండికి? అమ్మ బండి. అమ్మయ్యా, ఈ రోజు బస్సు పడిపోయింది కాబట్టి మంచిగా స్కూల్కి వెళ్ళక్కర్లేదు. ఏమంటారా సించాన్? హ్యాపీగా ఉండొచ్చు. ఎలా అయినా నేనైతే మిమ్మల్ని స్కూల్ కి తీసుకుని వెళ్ళాలి. అది నా బాధ్యత. తొందరగా రండి. ఇప్పుడు మనం ఇక్కడ దగ్గరలో ఎవరైనా వస్తే లిఫ్ట్ అడిగి వెళ్దాం. బస్సు ఇలా పడిపోతుందని నేను అనుకోలేదు, కానీ బస్సుకి ఏమైంది? సడన్ గా ఇలా ఎలా పడిపోతుంది? అరే, ఎదురుగా వచ్చి ఏదో ఒక చిన్న వ్యాన్ ఉన్నట్టుగా ఉంది. ఆ వ్యాన్ లో వెళ్ళిపోదాం అంటారా? ఆ వ్యాన్ లో మనుషులైతే ఎవరు లేనట్టుగా ఉన్నారు, కానీ మనం వచ్చినప్పుడు ఆ వ్యాన్ కనబడలేదే. సడన్ గా ఇప్పుడు ఎలా కనబడుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఆ వ్యాన్ ఇక్కడికి ఎలా వచ్చింది? అరే ఇప్పుడు మనం పాత వ్యాను, దీన్ని ఎవరు ఎక్కుతారు? ఈ డొక్కుల వ్యాన్ ని. అంకుల్ మమ్మల్ని ఇంటికాడ వదిలేయండి. ఎలాగో బస్సు పడిపోయింది కదా, మంచిగా మమ్మల్ని అయితే ఇంటికాడ వదిలేశారనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ప్లీజ్, మళ్ళీ వ్యాన్ లో ఎందుకు? ఈ పనికిమాల వ్యాన్ వచ్చి చెత్త తీసుకెళ్లే వ్యాన్ లా ఉంది ఇది. అవును సార్, చెత్త తీసుకెళ్లే వ్యాన్ లా ఉంది. దీంట్లో మమ్మల్ని స్కూల్కి ఏం తీసుకెళ్తారు? కంప కడుతుంది. మమ్మల్ని ఇంటికాడ వదిలేయండి సార్. సార్, ఇప్పుడు ఎందుకు సార్ మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు? ఎలాగో బస్సు పడిపోయింది కదా, మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్లిపోతారు. హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోతాం. ఏయ్, మీరు సైలెంట్ గా ఉంటారా? ఎట్టి పరిస్థితిలో నేనైతే మిమ్మల్ని నేను స్కూల్ కి తీసుకొని వెళ్ళాలి. ఏదో దొరికింది, లోపల ఎవరు లేరు, మంచిగా మనమైతే వెళ్ళొచ్చు. ఏయ్ బాబు, ఏం చేస్తున్నావు? ఏయ్, ఉన్న ఒక్కదాన్ని పాడు చేస్తావా ఏంటి? ఏయ్, తొందరగా మీరందరూ సైలెంట్ గా నేను చెప్పినట్టుగా చేయండి. ఏయ్ బాబు షించాన్, బండెక్కండి. ఇప్పుడు మిమ్మల్ని నేను స్కూల్కి అయితే తీసుకుని వెళ్ళబోతున్నాను. చప్పుడు చేయకుండా సైలెంట్ గా మీరు నాతో స్కూల్ కి రావాలి. ఈ బస్ గురించి తర్వాత నేను మాట్లాడతాను, పదండి. మరి కోపం రాదా సార్? ఈ డొక్కు పనికి మళ్ళీ చెత్త బండి తీసుకెళ్తుంటే ఈ చెత్త బండిలోని మనుషులు ఎవరైనా తీసుకెళ్తారా? సర్లే, మేము కూడా చెత్తలోనే కనబడుతున్నామేమో మీకు. సరే, తొందరగా బండి తీయండి. ఏం చేస్తాం మరి? ఒరే చిన్నోడా, నువ్వు కూడా బండి ఎక్కి తొందరగా. బండి తీయండి, అందరం ఎక్కేసాం. ఏదో అదృష్టం కొలిది దొరక్క ఒక బండి అయితే దొరికింది. ఈ రూట్ లో చూసారా, ఒక్క వెహికల్ కూడా రాలేదు మిమ్మల్ని స్కూల్ కి డ్రాప్ చేద్దామంటే. మరి నన్ను ఏం చేయమంటారు? సో అందుకే మనం వచ్చేసి దీని ద్వారా వెళ్ళాలి. ట్రాఫిక్ ఇంకా ఏరియాలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్తాం. సో ఇక్కడ నుంచి తొందరగా మనమైతే స్కూల్ కి అయితే వెళ్ళిపోవచ్చు. మిమ్మల్ని టైం కి డ్రాప్ చేయడమే నా యొక్క బాధ్యత. చూడండి, ఇక్కడ వ్యాన్ ఉంది, కానీ అక్కడ ఎవరు లేరు. ఊరే సించాను, లైఫ్ లో ఎప్పుడైనా ఇంత చెత్త వ్యాన్ తో తిరిగావరా? ఇంత చెత్తలా ఉందేంట్రా? దీనిలో ఎవరన్నా మనుషులు కూర్చుంటారా? సార్ ఏదో మమ్మల్ని ఎక్కించారు, కానీ చిచ్చి, దీంట్లోకి ఎవ్వరు ఎక్కర్రా బాబు. వరస్ట్ వ్యాను, గబ్బు, చిచ్చి. సరే, తొందరగా మమ్మల్ని స్కూల్కి అయితే తీసుకుని వెళ్ళండి సార్, ఫాస్ట్గా. అమ్మయ్యా, వచ్చేసాం. అరే అవునరా, ఏంటిదిరా వేస్ట్ వ్యాను? దీంట్లో వచ్చాం. అమ్మయ్యా, ఊపిరి ఆడుతుంది. ఫైనల్లీ స్కూల్కి వచ్చేసాం కదా, ఇప్పుడు తొందరగా మనమైతే స్కూల్కి వెళ్ళిపోదాం. ఓరి నాయన, మళ్ళీ ఇంకొకసారి బండి ఎక్కించకండి సారు. ఓకే,
సరే తప్పదు కాబట్టి తీసుకుని వచ్చాను. ఇంకా మన బస్సు ఎలా పడిపోయిందో ఏంటో ఒకసారి నేను ఆరా తీయాలి. అనే బస్ని కూడా నార్మల్ చేయాలి. సరే నేను అర్జెంట్గా బయలుదేరుతున్నా. పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? జాగ్రత్త. బయటికి ఎక్కడికి వెళ్ళకండి, నేరుగా క్లాస్ రూమ్కి వెళ్ళండి. ఓకే, నా బాధ్యత తీరిపోయింది. వీళ్ళని స్కూల్కి అయితే తీసుకొచ్చా. ఒరే ఏంట్రా ఇది స్కూల్ బస్సు అంటే ఇలాంటి చెత్త బస్సులో. అరే రే చిన్నోడేడ్రా రే, మన ముగ్గురు ఉన్న చిన్నోడు కనబడట్లేదు. చిన్నోడేడి? చిన్నోడిని చూసారా? ఒరే చిన్న ఎక్కడున్నావు? ఒరే చిన్నగాడు ఎక్కడున్నాడు రా? ఊరే సించాను మనతోనే కూర్చున్నాడు కదరా వెనక్కి. ఊరి ఈ బండి ఎక్కలేదు అనుకుంటా, అక్కడే ఉండిపోయాడు అనుకుంటా. ఊరి నాయన చిన్నోడు. ఊరే చిన్నోడా వస్తున్నావు ఆగరా. రే బండి ఎక్కండి రా, నేను తీసుకుని వెళ్తాను తొందరగా. అరే నాకు తెలిసి వీడు వెనక్కి ఉంటాడేమోరా. అరే వెనక్కి కూడా లేడు అంటే వీడు అక్కడే ఉండిపోయాడంటారా? ఓరి నాయన చిన్నోడు పాపం. అరే తొందరగా మనం వెళ్ళాలి. ఈ సార్తో పెట్టుకుంటే సార్ మనల్ని బయటికి వెళ్ళెవరు. మళ్ళీ ఈ సార్ ఒక్కడే వెళ్తారంటారు. మనం వెళ్ళాలనుకున్నట్లయితే ఇప్పుడు మన ముగ్గురే బయలుదేరాలి. అతనైతే మనం తీసుకొని వెళ్ళకూడదు. మనం ముగ్గురం బయలుదేరి చిన్నోడిని తీసుకొచ్చి అప్పుడు అందరూ కలిపి స్కూల్కి అయితే వెళ్దాం, ఓకేనా? అదంతా ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ డ్రైవింగ్. సించాన్ గడికి డ్రైవింగ్ బాగానే వచ్చు అనుకుంటా. సరే తొందరగా చిన్నోడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళు. అయ్యో వాడు ఎక్కడ పడిపోయాడో ఎక్కడ తప్పాడో పాపం. సరే పద, చూడు ఇక్కడ మళ్ళీ డ్రైవర్ అంకుల్ ఉంటాడు. ఒరే మీరెవరు మాట్లాడకండి రా, నేను చూసుకుంటా కదా, కంగారు పడకండి. చిన్నోడు ఎక్కడ ఉండిపోయి ఉంటాడు. డోర్ ఓపెన్ అయిపోయి పడిపోయి ఉంటాడు. చిన్నోడు ఎక్కడున్నాడో ఏంటో. అరే డ్రైవర్ అంకుల్ వెనక్కి ఉన్నట్టుగా ఉన్నారు. పిల్లలు ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి, నేను వస్తున్నాను. మీరు అలా వెళ్ళకూడదు. ఊరే సించాను తొందరగా పద, వచ్చేస్తున్నాడు. లేకపోతే మనల్ని అందరినీ దించేస్తాడు. చిన్నోడిని మనమే కాపాడాలి. వాడు ఎక్కడ ఉండిపోయాడు, తొందరగా తీసుకుని వద్దాం పద. ఏంట్రా మళ్ళీ గబ్బు బస్సు ఎక్కాల్సి వచ్చింది. చిచ్చి ఇదేం బస్సురా బాబు, చండాలమైన బస్సు. ఏదో ఒకటి ఉంది కదా, తొందరగా మనమే చిన్నోడిని కాపాడదాం. చిన్నోడా ఎక్కడున్నావు? ఓరి నాయనా ఈ చిన్నోడు గాడు ఎక్కడ పడిపోయాడో ఎక్కడున్నాడో కనబడట్లేదే. వాడున్నాడే చిన్నగా ఉంటాడు, వాడు ఎక్కడున్నాడు? ఒరే చిన్న ఎక్కడున్నావు? ఓరి నాయన నాకు అర్థం కావట్లేదు. ఏమవుతుంది? రే గాల్లోకి వెళ్తున్నావేంటి? ఏమవుతుంది? గాల్లోకి ఎలా వెళ్తున్నావురా? అరే మళ్ళీ గాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. సించాన్ నువ్వేం చేస్తున్నావురా? రే ఏ బట్టలు నొక్కావు? గాల్లోకి ఎలా వెళ్తున్నావు? ఊరే ఏంట్రా నన్ను చంపడానికి తీసుకొచ్చారండి మీరు? అనవసరంగా మీతో వచ్చాను, నేను స్కూల్కి వెళ్ళిపోవాల్సిందే. ఊరే సించాను ఏం చేస్తున్నావురా? బండి ఆపు, కిందకి దించు. ఒరే నా హ్యాండిల్లో లేదురా బండి, నేను ట్రై చేస్తా అవ్వట్లేదు. ఊరి నాయనా ఇది ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోతుంది, ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది మనల్ని. అబ్బా ఉదయం ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరిది? ఓ చెప్పండి. ఏం జరిగింది? వాట్? ఏం మాట్లాడుతున్నారు? బస్ తిరిగి పడిపోవడం ఏంటి? అవునా? అంటే ఇప్పుడు సేఫ్? అరే ఇప్పుడు వాళ్ళు ఓరి నాయన మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు చూసుకోవాలి కదా పిల్లల్ని చూసుకోకుండా ఎలా మాట్లాడుతున్నారేంటి? అబ్బా ఇప్పుడు ఏం చేయాలి నేను? సరే మీ లొకేషన్ నాకు కరెక్ట్గా పెట్టి నేను అక్కడికి వస్తాను. ఓరి నాయన ఎంత పని చేశారు సార్, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సార్ అది వాళ్ళ పిల్లలు కాదు సార్, చిచ్చర పిడుగులు. నా మాట వినకుండా వెళ్ళిపోయారు వారు. నేను వాళ్ళ కోసం ప్రయత్నించాను, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఆ బస్సులోనే వెళ్ళిపోయారు. సార్ మీకు లొకేషన్ పెట్టాను, తొందరగా రండి, నాకు కొంచెం భయం వేస్తుంది. ప్లీజ్ హెడ్ మాస్టర్కి అయితే చెప్పకండి, నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్ చెప్పకండి సార్, మీరే వచ్చి కాపాడాలి ప్లీజ్ సార్. ఓకే అని వస్తున్నాను. అబ్బా ఏంటి తలనొప్పి? సించాన్ వాడు వెళ్ళక స్కూల్కి వెళ్తే ఇలా జరిగిందేంటి? వాడు చేసే తుంటరి పనులు అస్సలు నేను ఆపలేకపోతున్నాను. వాడినైతే మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు. వాడికి 4 తన్నాలబ్బా. ఈ మధ్య బాగా ముద్దెక్కువైపోతుంది. నాకైతే కోపం వస్తుందబ్బా. మిగతా పిల్లల్ని కూడా వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. అరే యార్ సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్దాం. ఇతను వచ్చి ఏమో హెడ్ మాస్టర్కి చెప్పొద్దు అంటున్నాడు. సరే నేరుగా మనం వచ్చి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలుసుకొని మనం వెంటనే వాళ్ళకి కనిపెడదాం. ఓరి నాయన ఏం జరుగుతుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోజుకి వీడి అల్లరి మామూలుగా పెరగట్లేదు. ఓకే స్కూల్కి అయితే వచ్చేసాం. షిన్చాన్ ఎక్కడ? అరే షిన్చాన్ గారు లేడు కదా. మనకు వచ్చేసి లొకేషన్ అతను పెట్టాడు. అతను వచ్చేసరికి గ్రౌండ్ దగ్గర వెయిట్ చేస్తున్నాడంట. ఓరి నాయన సరే తొందరగా మనమైతే అతని దగ్గరికి వెళ్దాం. లొకేషన్ అయితే ఇక్కడే చూపెడుతుంది. ఇక్కడంటే ఎక్కడున్నాడు ఎగ్జాక్ట్? ఇక్కడే ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. భయ్యా ఏం చూసుకుంటున్నావు భయ్యా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఆ మాత్రం సెన్స్ లేదా? వాళ్ళు ఎలా వదిలేస్తావు? స్కూల్ లోపల డ్రాప్ చేయాలి కదా. అరే నేనేం తప్పు చేశాను? నేను వాళ్ళని ప్రయత్నించాను ఆపడానికి, నా మాట వినకుండా వాడు వెళ్ళిపోయారు. నేనేం చేయలేను. నాకు ఆ బస్సు యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా తెలీదు. అది ర్యాండమ్ గా మాకు దొరికిన బస్సు. అది రోడ్ పైన కనబడితే దాన్ని వచ్చేసి నేను తీసుకొచ్చాము. ఎందుకంటే
పిల్లల్ని స్కూల్ కి తీసుకువెళ్ళడం నా బాధ్యత కాబట్టి. కానీ వీళ్ళు పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు, వీళ్ళ చేస్తారు అనుకోలేదు. సరే, వాళ్ళు ఈ సైడ్ గానే వెళ్ళారు. తొందరగా మనమైతే వెళ్ళి చెక్ చేయాలి. సార్, ఈ విషయం అయితే మాత్రం హెడ్ మాస్టర్ కి గానీ ఎవరికి గానీ చెప్పకండి. నా ఉద్యోగం తీసేస్తారు, ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. సరే సరే భయ్యా, నువ్వేం కంగారు పడకు. ముందుగా వచ్చేసి మనమైతే వాళ్ళు వెతకాలి. వాళ్ళు ఏమయ్యారు, నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. అబ్బా, ఏం జరిగిందో ఏంటో. సరే, మనమైతే తొందరగా వెతుకుదాం. బస్సు ఎక్కడ పడిపోయింది అన్నారు, అక్కడ కూడా చూద్దాం. ముందుగా వచ్చేసి వాళ్ళైతే ఈ సైడ్కే వెళ్ళుంటారేమో అనిపిస్తుంది. షించాన్ గడ్ తీసుకెళ్లే సైడ్ మొత్తం ఇలానే ఉంటాయన్నమాట. వాడికి కొండలు ఎక్కడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి మనం చూసాం అనుకోండి, కొండపై నుంచి క్లియర్గా మనకి దారులన్నీ కనబడతాయి అన్నమాట. సో అప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళారో క్లియర్గా మనం చూడొచ్చు. సార్, మీరు అటు సైడ్ చూడండి, రోడ్ల పైన ఏమైనా కనబడుతుందేమో. సో ఒకవేళ మనకు వాళ్ళు కనబడ్డారు అనుకోండి, డైరెక్ట్గా మనం అడ్డు రూట్లోని ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళు పట్టుకోవచ్చు. ఓకే. ఓ మై గాడ్, అబ్బా, ఏంట్రా బాబు ఇలా జరిగింది. సారీ, ఏం జరిగిందో ఏంటో. ముందుగా ఏదో అడ్డం వచ్చింది, నేను రైట్ సైడ్ చూస్తూ ఉన్నాను. మీకు ఏమైనా కనబడ్డారా వాళ్ళు? నాకైతే కనబడలేదే. అరే సార్, నాకు కూడా ఎవరు కనబడలేదు. తొందరగా వెతుకుదాం సార్, పదండి, ఫాస్ట్ గా వెతుకుదాం. Many unbearable hours later. అబ్బా, వెతుకుతూనే ఉన్నావు అబ్బా. సాయంత్రం అయిపోయింది, పిల్లలు ఇంటికి వచ్చే సమయం ఇది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా మీకు ఫోన్ చేస్తారు చూడండి, బస్ ఎందుకు ఇంకా రాలేదని. చూసుకోండి మళ్ళీ ఏం చెప్తారు. నాకైతే అర్థం కావట్లేదు ఏం చేయాలో. నా బ్రెయిన్ పని చేయట్లేదు అబ్బా. ఏం చేయమంటారు? నాకైతే ఇందాక నుంచి వెతికాం, లాస్ సెంటర్స్ మొత్తం తిరిగాం, ఎక్కడ కూడా కనబడలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సార్, అది నేను ఏం చేయలేను సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. గుండెల్లో భయం వేస్తుంది నాకు, ఏం జరుగుతుందని. పిల్లల్ని ఎలాగోలా కనిపెట్టండి సార్, ప్లీజ్, దయచేసి కనిపెట్టండి. నేను కూడా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇక ఈ కేసుని నేనే సాల్వ్ చేయాలి. అతను వచ్చేసి అయితే తట్టుకోలేకపోతున్నాడు, అతను చాలా భయం మీద ఉన్నాడు. అందుకే అతను ఇంటికైతే పంపించేశాను. మనం ఎలా అయినా సరే వీళ్ళు కనిపెడదాం. షించాన్ ఇంటికి వచ్చేసి ఉంటాడు నాకు తెలిసి. ఇంటికి ఇంకా రాకపోతే కష్టం కదా. అరే, వీళ్ళంతా ఎవరు? హే, మీరంతా ఎవరో తెలుసుకోవచ్చా? మా ఇంటికాడ ఏం చేస్తున్నారు? సార్, మేము చిన్నోడు వాళ్ళ అమ్మ నాన్నలు. చాలా బాధగా ఉంది. నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. అయ్యో అవును, మా షించాన్ కూడా కనబడట్లేదు. అరే, నాకేం అర్థం కావట్లేదు మేడం. మీరేం కంగారు పడకండి, ఎలాగోలా ప్రయత్నించి నేనైతే వాళ్ళని పట్టుకుంటాను. మీరేం కంగారు పడకండి. మొత్తం నలుగురిని తీసుకొచ్చే బాధ్యత అయితే మాత్రం నాది. మీరేం బాధపడకండి, నేనున్నా అని చెప్తున్నా కదా. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బస్ డ్రైవర్ కి ఫోన్ చేస్తే మీ దగ్గరికి రమ్మని చెప్పాడు. దయచేసి వాళ్ళని కనిపెట్టండి ప్లీజ్. మీ పైన మేము నమ్మకాలు పెట్టుకున్నాం. మా పిల్లలే మా జీవితం. ప్లీజ్, దయచేసి తొందరగా కనిపెట్టండి. మీ పిల్లడు కూడా ఉండిపోయాడు కదా. అవును మేడం, మా పిల్లోడు కూడా ఉండిపోయాడు. నేనైతే తొందరగా అందరినీ కనిపెడతాను. మీరేం కంగారు పడకండి. మీరు మీ ఇంటికి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోండి. నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా నేనైతే మీ ముందుకు తీసుకొని వస్తాను. మీరు బాధపడుతూ కూర్చుంటే మాత్రం పనులు అవ్వవు. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. మీరేం టెన్షన్ అవ్వకండి. మీరైతే ఇంటికి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకోండి. ఉదయం లోపు వాళ్ళు మీ దగ్గర ఉంటారు. ఓకే, మనం ఇప్పుడు ఎలా అయినా సరే వాళ్ళని కనిపెట్టాలి. కానీ వాళ్ళు కనిపెట్టాలంటే కనీసం మనకి ఎటువంటి క్లూ కూడా లేదే. వాళ్ళ దగ్గర ఎటువంటి ట్రాకర్స్ కూడా లేవు. ఆ బస్సు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. సరే, ఒకసారి మనమైతే లెస్టర్ దగ్గరికి వెళ్ళి దాని యొక్క ట్రాకింగ్ డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి. సీసీ కెమెరాలు ఎక్కడైనా ఉంటుందేమో. ఓకే, మనమైతే ఫైనలీ లెస్టర్ దగ్గరికి అయితే వచ్చాం. ఖచ్చితంగా నాకు తెలిసి లెస్టర్ అయితే మనకి హింట్ ఇస్తాడు అనుకుంటున్నాను. లెస్టర్కి అయితే మాత్రం జరిగింది మొత్తం నేను చెప్పాను. తనైతే ఆల్రెడీ చెక్ చేస్తాడు ఫుటేజ్ మొత్తం. సో నాకు తెలిసి తనకైతే ఆల్రెడీ ఫుటేజ్ కూడా దొరుకుంటుంది అనుకుంటున్నాను. ఫుటేజ్ దొరికింది అనుకోండి, ఇంకా మన ప్రాబ్లం సాల్వ్. అది ఎక్కడుందో ఈజీగా మనం కనిపెట్టి వాళ్ళైతే వెనక్కి తీసుకొని రావచ్చు. లెస్టర్, ఆ ఫుటేజ్ దొరికిందా నీకు? చూడమని చెప్పాను కదా. సో ఫుటేజ్ ఒకసారి నాకు ఇచ్చావనుకో, తొందరగా నేనైతే వెళ్ళి ఆ బస్సు ఎక్కడుందో కనిపెట్టి మా వాళ్ళందరినీ తీసుకొని రావాలి. పిల్లలు చాలా రిస్క్లో ఉన్నారు. అరే ధను, నా టైం మొత్తం దానికే పెట్టాను. ఉదయం నుంచి ఆ ఏరియాలోని ఒక్క బస్సు కాదు కదా ఏమీ రాలేదు. వచ్చింది ఒకే ఒక బస్సు, వాళ్ళ స్కూల్ బస్సు. వాళ్ళ స్కూల్ బస్సు కూడా అక్కడ పడిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి ఎలా వెళ్ళారో ఏది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనబడట్లేదు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమో వాళ్ళు ఇంకొక బస్సులో అక్కడి నుంచి వెళ్ళారంటున్నావు. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎలా వెళ్ళారో కూడా నాకు తెలియట్లేదు. అక్కడ ఏమైనా మ్యాజిక్ జరిగిందా, లేకపోతే ఏమన్నా దయ్యం ఉందా? నాకైతే విషయం తెలియట్లేదు. కానీ నాకైతే ఏది కూడా నోట్ అవ్వలేదు. నేను ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ చెక్ చేశాను. ఒక్క సీసీ కెమెరాలు కూడా ఆ బస్ కనబడలేదు. షించాన్ వాళ్ళు కూడా కనబడలేదు. అర్థమవుతుందా? నేనైతే మాత్రం చూశాను. నా సైడ్ నుంచి నేనైతే ఎటువంటి సహాయం అయితే చేయలేను. ఒకవేళ నువ్వు కూడా చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే చెక్ చేసుకో. ఎందుకంటే ఎంత వెతికినా నీ సమయం వృధా అవుతుంది. కానీ నీకైతే ఆ బస్ అయితే కనబడదు. అరే, నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది. అయితే ఆ ఏరియాలో వాళ్ళు బస్ నుంచే వెళ్ళారని తను చెప్తున్నాడు. ఏదో తప్పు జరుగుతుంది.
నువ్వు అన్నట్టుగానే వాళ్ళు అక్కడి నుంచి మాయమయ్యారంటే నువ్వు అన్నట్టుగానే ఏదైనా అది గోస్ట్ బస్ అయి ఉంటుందా? నాకు అర్థం కావట్లేదు. షిన్చాన్ ఇంకా పిల్లలందరూ బస్ని చాలా తిట్టారని నేనైతే విన్నాను, ఎందుకంటే వాళ్ళకి ఆ బస్ నచ్చలేదని. సరే లెస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు షేర్ చేయి. ఓకే. ఓ మై గాడ్, అప్పుడే నైట్ కూడా అయిపోయిందా? అయ్యో బాబోయ్, ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి వాళ్ళని ఎలా అయినా వెతకాలి. కానీ ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతాం? సరే, నాకు తెలిసి ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ వచ్చేసరికి ఇంకొంచెం ముందునైతే పోలీసుల దగ్గర కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు ఫుల్ ఆపరేట్ అయితే చేస్తారు. సో వాళ్ళ సీసీ కెమెరాలు కొంచెం యాక్యురేట్గా హై ఎఫిషియన్సీతో కూడా ఉంటాయన్నమాట. నైట్ విజన్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఈరోజు నైట్ మనకి వాళ్ళు కనబడినా కూడా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. జరిగింది మొత్తం మనమైతే పోలీసులకి చెప్పాలి. వాళ్ళు ఖచ్చితంగా మనకైతే హెల్ప్ చేస్తారు. అబ్బా, కానీ నాకేం అర్థం కావట్లేదు. లెస్టర్ నన్ను పెద్ద క్వశ్చన్ మార్క్లో పడేశాడు అబ్బా. ఎందుకంటే అక్కడి నుంచి బస్ కనబడకపోవడం ఏంటి, మనుషులు కనబడకపోవడం ఏంటి, మాయమైపోవడం ఏంటి, నా బ్రెయిన్ ఏమాత్రం కూడా పనిచేయట్లేదు. సరే, లేట్ చేయకుండా మనమైతే పోలీసుల దగ్గరికి అయితే వెళ్దాం. వాళ్ళు ఖచ్చితంగా మనకైతే సహాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసి ఏదైతే గోస్ట్ బస్ లాంటిదైతే కాదు అనుకుంటున్నాను, ఎందుకంటే మరి మార్నింగ్ వచ్చిందంటే నాకు కూడా అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో. లాస్ ఏంజల్స్లో ఏమన్నా జరగచ్చు. అబ్బా, ఇదేంటి వెళ్ళలేదు. ఇప్పుడు ఫ్రంట్ వీల్ లేపి ఒక్కసారిగా జంప్ కొడితే ఎగ్జాక్ట్గా వెళ్తాం. సో ఇదే మన షార్ట్ కట్ అనమాట పోలీస్ స్టేషన్కి. సో స్టేషన్కి అయితే మనం వచ్చేసాం. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది సెల్లోకి కాదు, బయటికి వెళ్ళి పోలీసులతో అయితే మాట్లాడాల్సి ఉంటుంది. జరిగిన విషయం మొత్తం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు మనకి సహాయం చేస్తారు. అది గోస్ట్ బస్ అని వాళ్ళకి తెలియాలి. ఓకే, ఫైనలీ వచ్చేసాం. సార్ ఒక చిన్న సహాయం చేయాలి. చిన్నది కాదు, చాలా పెద్ద సహాయం. స్కూల్ పిల్లలు వచ్చేసి మొత్తం 4 కనబడకుండా పోయారు. ఎక్కడ కనబడకుండా పోయారంటే మార్నింగ్ వాళ్ళు స్కూల్ బస్ నుంచి వస్తున్నారు. తెలుసు ఈ విషయం మా వరకు వచ్చింది. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మొత్తం మాకు చెప్పారు. సరే, ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు మాకు కరెక్ట్ గా చెప్పు. ఇదంతా మాకు తెలిసింది, ఆ పిల్లలు కనబడట్లేదని. బట్ ఎందుకు కనబడట్లేదో మాకు తెలియదు, మేము ట్రై చేస్తూ ఉన్నాం. సార్, జరిగింది వాళ్ళకి అంతవరకే తెలుసు. నాకు తర్వాత జరిగింది మొత్తం తెలుసు. ఏంటంటే అక్కడి నుంచి స్కూల్ బస్ వచ్చేసి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వలేదంట. ఆ తర్వాత ఇంకో బస్సు వచ్చిందంట, ఆ బస్సులో వాళ్ళు వెళ్ళారంట. ఆ బస్సులో వెళ్ళింది ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదంట. సార్, నాకు తెలిసి ఖచ్చితంగా అది గోస్ట్ బస్ అయి ఉంటుంది. ఎలా అయినా సరే ఆ గోస్ట్ బస్ మిస్టరీ మనం అయితే సాల్వ్ చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? తాగేసి వచ్చావా ఏంటి? ఏంట్రా గోస్ట్ బస్ అని అంటున్నాడు? గోస్ట్ బస్ లాంటివి ఉంటాయి ఏంటి? పిచ్చేమైనా పట్టిందా నీకు? అలాంటివే ఉండవు. మేమైతే దర్యాప్తు చేస్తున్నాం ఖచ్చితంగా వాళ్ళు కనుగొనడానికి. సార్, కానీ అది మీరు నన్ను అలా అంటే నేను ఇంకేం చేయలేను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరైతే ట్రై చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు అప్డేట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే, వీళ్ళకి చెప్పి నాకు తెలుసు ప్రయోజనం లేదని, బట్ చెప్పాను. వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళ పేరెంట్స్ వచ్చి. బట్ మనం చెప్పింది వాళ్ళైతే నమ్మరు. పైగా తిరిగి మనల్ని అంటారనమాట. అందుకే వాళ్ళని ఇంకా నేను ఫోర్స్ దలుచుకోలేదు. సో ఇప్పుడు మనం ఎలా అయినా సరే వెళ్ళి తొందరగా వాళ్ళని కనిపెట్టాలి. బస్సు ఎక్కడుందో తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరో తెలియదు. ఇలాంటి సహాయం లేని సమయంలో మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? రంగబాబా ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఫైనలీ మనం బాబా గారి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఆయన రాత్రి మనకి సహాయం చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే మొన్న కూడా సహాయం చేశారు. సో ఇప్పుడు కూడా సహాయం చేయాలని మనమైతే కోరుకుందాం. ఓకే, ఫైనల్లీ వచ్చేసాం అనమాట. పైన ఆయన ఉన్నారు. అమ్మయ్య, సమయానికి ఉన్నారు. రంగబాబా, చాలా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. నాయనా, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో తెలుసు, ఏమి చెప్పబోతున్నావో తెలుసు. ఆ తప్పిపోయిన 4 బాలుల కోసమే వచ్చావు కదా. కంగారు పడకు, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను. కానీ మీరు చిక్కుకున్నది మామూలు దాంట్లో కాదు, ఇది కొంచెం కష్టమైన దాంట్లోనే. కానీ బాబా గారు, మీరుంటుండగా ఏం కష్టం ఉంటుంది? ప్లీజ్ ఎలా అయినా సహాయం చేయండి. పిల్లలు ఎక్కడున్నారో చెప్పండి. తొందరగా నేనైతే వాళ్ళు తీసుకొని రావాలి. వాళ్ళ పేరెంట్స్ ఇంకా నేను చాలా బాధపడుతున్నా. ఉదయం వాళ్ళు ఏదైతే ఎక్కారో ఆ బస్సు, అది ప్రేతాత్మ యొక్క బస్సు. ఆ బస్సు వాళ్ళకి సహాయం చేయాలనే అక్కడి వరకు వచ్చింది. కానీ ఆ బస్సుని వాళ్ళు లేనిపోని మాటలు అని దాన్ని తన్ని కొట్టి చాలా రకాలుగా చేశారు. అప్పుడు ఆ బస్సుకి యజమానులు అయిన కొంతమంది వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళ యొక్క శక్తులతోని పిల్లల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుని పోయారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే నేను కూడా సహాయం చేయలేను. వాళ్ళు కోరికలు తీరని ఆత్మ. వామ్మో, అయితే నిజంగానే గోస్ట్ బస్ అంటారా? ఇప్పుడు ఆ గోస్ట్ బస్ ఎక్కడ తీసుకెళ్ళింది? ఇప్పుడు నేను వాళ్ళు ఎలా కాపాడాలి? బాబా, మీరు నాతో రండి ప్లీజ్. నేను నీతో
రావడానికి అవ్వదు. నువ్వు మాత్రమే వెళ్ళాలి. నీతో పాటు వీలైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా తీసుకుని వెళ్ళు. లేదు కాదు కూడదంటే నువ్వు ఒక్కడే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమైతే నిబంధనలు ఇస్తారో అది నువ్వు చెయ్యాలి. అది నువ్వు చేసి పిల్లల్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి. పిల్లలు ఇప్పటి వరకు సురక్షితంగానే ఉన్నారు, కానీ ఉదయం అయ్యేలోపు వాళ్ళని వెనక్కి తెచ్చుకోకపోతే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. వెళ్ళు నాయనా. నేను నీకు దక్షిణ దిశలోని ఒక ఇల్లు ఉంటుంది, పాతబడిపోయింది. అక్కడే ఆ యొక్క కుటుంబం ఉండేది. అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు మొత్తం తెలుస్తుంది. దక్షిణ దిశలో పాడుబడిపోయిన ఇల్లు అంటే నాకు తెలుసు, బాగా తెలుసు. ఒకప్పుడు ఈ గ్రాని సెర్బియన్ డాన్సింగ్ లేడీ అందులోనే ఉండేవారనమాట. అంటే అది ఖచ్చితంగా ప్రేతాత్మలు ఉండే ఇల్లు. ఇప్పుడు గ్రాని సెర్బియన్ డాన్సింగ్ లేడీ అయితే లేరు కాబట్టి మళ్ళీ వీళ్ళైతే వచ్చారనుకుంటా. అంటే ఆ ఇంటికి యజమానులు వీరు. సో వాళ్ళ యొక్క బండి అది. ఆ బండిని అయితే మాత్రం మనోళ్ళు తిట్టారు, మాటలు అన్నారు కాబట్టి అది మొత్తానికి కోపం మీద ఇలా చేస్తుంది. ఓకే, మనం ఫైనల్లీ అక్కడికైతే వచ్చేసాం అనమాట. ఇదిగోండి, ఇదే ఆ ఇల్లు. సో ఈ ఇంట్లోకి ఇప్పుడు మనం ఒక్కరమే వెళ్ళాలి. వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళమన్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తే వాళ్ళైతే తట్టుకోలేరు. ఇలాంటి వాళ్ళైతే అస్సలు చేయలేరు. అరే ఏంటిది? ఊరి నాయనా, ఇదేంటి బస్సు ఇలా ఉంది? ఇదే అనుకుంటా. ఎస్, ఇదే ఆ బస్ అనుకుంటా నాకు తెలిసి. షిన్చాన్, షిన్చాన్, పిల్లలు ఎక్కడున్నారు? ధను అన్నా, మేము లోపలున్నాం. ఎలా వచ్చావు ఇక్కడికి? కాపాడు ధను అన్నా, కాపాడు. షిన్చాన్, షిన్చాన్ ఎక్కడున్నావు? నువ్వేం కంగారు పడుకో, నేను వచ్చేసా కదా, నేను కాపాడుతాను. అరే వీళ్ళు బస్సులో ఉన్నట్టుగా ఉన్నారు, ఒకసారి ఆగండి. అరే బస్సు వెనక భాగంలో కూడా వీళ్ళు ఎవరు లేరు, ముందు భాగంలో కూడా ఎవరు లేరు. ఓ మై గాడ్, మరి ఎక్కడి నుంచి? షిన్చాన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? కరెక్ట్గా చెప్పు. నేను వచ్చాను నేను కాపాడడానికి, నువ్వేం కంగారు పడుకో. నేను వచ్చి ఎలా నేను కాపాడుతాను. ధను అన్నా, ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. ఇక్కడ చుట్టుపక్కల ఏదో ఇల్లులో ఉంది, నీ లోపల ఉన్నాము. దయచేసి కాపాడు ధను అన్నా. అరే షిన్చాన్, నేను వచ్చేసా కదా, కంగారు పడుకో. నాకు తెలిసి ఖచ్చితంగా ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఓ మై గాడ్, ఈ ఇల్లు కొంచెం క్రీపీగా ఉంది. నాకు తెలిసి ఇంట్లో ఏదో జరుగుతుంది, మనం తొందరగా కనిపెట్టాలి. షిన్చాన్ నువ్వు అలానే ఉండు, నేను వచ్చేసాను. పిల్లలు మీరు కూడా ఉన్నారు కదా, కంగారు పడకండి, వచ్చి అందరినీ కాపాడుతాను. చిన్న నువ్వేం బాధపడకు, నేను వచ్చేసా కదా. అరే వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుతున్నారు, ఎక్కడో ఇంట్లో బంధించినట్టుగా ఉన్నారు. మనం ఇల్లు మొత్తం చెక్ చేయాలి. ఎక్కడున్నారా షిన్చాన్? వస్తున్నా. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అరే ఈ ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లు లేవా? ఇందాక నుంచి ఇక్కడే తిరుగుతున్నాం మనం. ఇంటి పైకి వెళ్ళడానికి మెట్లు లేనట్టుగా ఉన్నాయి. అరే ఆ మెట్లు ఎక్కడున్నాయి? మనం ఫైండ్ అవుట్ చేసేలోపే వాళ్ళకి ఏమైనా అయ్యేలా ఉంది. అబ్బా, ఎటు నుంచి ఎటు తిరిగినా మనం ఇటువైపు వస్తున్నాం, మనకి మెట్లు ఎక్కడున్నాయో కనబడట్లేదే. సరే మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఎక్కడి నుంచో పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. నాకు తెలిసి ఖచ్చితంగా పిల్లలందరూ పైన ఉన్నట్టుగా ఉన్నారు. ఓకే, వస్తున్నా. తొందరగా మనమైతే పైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి ఏమైనా దారి ఉందా? ఇక్కడి నుంచి అయితే దారి లేదు. అరే ఈ డబ్బాలు ఎక్కితే, అబ్బా ఉన్న డబ్బాలు కూడా పడిపోయాయే. దీని సైడ్ నుంచి మనమైతే ఎక్కేటట్టుగా లేము. ఓకే, ఇంకొకసారి ప్రయత్నిద్దాం. మై గాడ్, నో ఛాన్స్, మనమైతే ఎక్కలేమనుకుంటా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి ట్రై చేస్తాను. కమాన్ పైకి పదా. అరే మనమైతే వెళ్ళలేము, హైట్ అయితే అస్సలు సరిపోవట్లేదు. ఇంకొక ప్లేస్ అయితే చూడాలి ఎక్కడానికి. ఇక్కడ చెక్కలు ఉన్నాయి, పర్ఫెక్ట్, ఇదైతే సరిపోతుంది మనకి. దీన్ని మనం పర్ఫెక్ట్గా ఎక్కి దీనిపైకి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. షిన్చాన్ నేను వచ్చేసా, మీ దగ్గరికి వచ్చేసా. అరే పిల్లలు ఇక్కడే ఉన్నారు, పిల్లలు కంగారు పడక, నేను వచ్చేసాను. ధను అన్నా, మేము ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. ధను అన్నా, ఎక్కడున్నామో అర్థం కావట్లేదు. ధను అన్నా, చుట్టూరు ఇల్లులున్నాయి, ఎక్కడ ఉన్నాము నువ్వు కనబడట్లేదు, నీ మాటలు వినబడుతున్నాయి. అరే షిన్చాన్ వచ్చేసా కదా. అబ్బా పిల్లలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అరే నాకు అర్థమైంది, ఇదేదో ట్రాప్లా ఉంది, వీళ్ళు ఇక్కడ లేనట్టుగా ఉన్నారు. బస్సు ఏమైంది? హే బస్సు ఎక్కడికి వెళ్ళింది? షిన్చాన్, అరే పిల్లలు మాట్లాడబడట్లేదు. షిన్చాన్ చిన్నోడా, రే బుద్ధు, ఓరి నాయనా, ఎవరి మాటలు కూడా వినబడట్లేదు నాకు. షిన్చాన్. అరే నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ బస్సులోనే ఎక్కడ ఉన్నట్టుగా ఉన్నారు, నాకు అర్థం కావట్లేదు. సరే లేట్ చేయకుండా తొందరగా బస్సు ఎక్కడికి వెళ్ళిందో మనకు కనిపెట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా బస్సు? హే షిన్చాన్, ఓ మై గాడ్, వీలైతే నాకు కనీసం వినబడట్లేదు. ఇక్కడ ఎంత వెతికినా కూడా కనబడలేదు. ఆ బస్సు ఎక్కడికి వెళ్ళిందో మనం వెతకాలి. దేవుడా, ఇప్పుడు ఆ బస్సు ఎక్కడ వెళ్ళిందో మనకు కొంచెం ఆనవాళ్ళు కూడా లేవే. మనం ఇప్పుడు ఎక్కడికని వెళ్తాం, ఎలా అని వెతుకుతాం? ఉదయం లోపు మనకు కనిపెట్టకపోతే పిల్లలందరూ దూరం అయిపోతా అని చెప్పారే రంగబాబా. సరే
మనం ఇప్పటికే చాలా దూరం వచ్చాం. మనం ఆల్మోస్ట్ వెతుకుతూనే ఉన్నాం. ఓ మై గాడ్, అరే ఏంటిది? బస్సా? వా, బస్ దొరికింది. ఫైనలీ బస్ దొరికింది. షిన్చాన్, నా వాయిస్ వస్తుందా? అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ నీ గొంతు వినపడదు. నువ్వు గనక వాళ్ళని కాపాడుకోవాలనుకున్నట్లయితే నువ్వు మా యజమానుల్ని ఎదిరించి వాళ్ళని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? బండెక్కు రా. నీకు వాళ్ళని కాపాడాలనుకుంటే వచ్చి బండెక్కు. నేను కాపాడాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను బంధిస్తే వాళ్ళని ఎలా కాపాడతాను? నువ్వేం చేయబోతున్నావో చెప్పు నాకు. దయచేసి పిల్లల్ని వెనక్కివ్వు. సరే, నాకైతే మాత్రం ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంకా నాకున్నది ఒక మార్గం మాత్రమే. నేను వస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నన్నైతే పిల్లల దగ్గరికి ఎక్కడ తీసుకెళ్తున్నావు? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఓ మై గాడ్, గాల్లోకి ఎలా వెళ్తున్నాను? అరే, మా పిల్లల్ని కూడా ఎలానే తీసుకెళ్ళిపోయావా? ఎక్కడ తీసుకెళ్ళావు వాళ్ళని? ప్లీజ్ వాళ్ళు నాకు ఇచ్చేసాయి. వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు తెలియ మాట్లాడారు. ప్లీజ్. ఇప్పుడు నిన్ను మా యజమానుల దగ్గరికి పంపిస్తున్నా, ఎదుర్కోవాలి. ఎక్కడికి వచ్చావు? ఒరే ఒరే, ఎక్కడికి వచ్చావు? ఓ మై గాడ్, ఎవరు నువ్వు? ఓరి నాయనో, కత్తులు పట్టుకుని వస్తున్నాను వెనక్కి. నా చేతిలో నా గన్ను ఉంది. అరే, మళ్ళీ నేను ఈ ఇంటికి వచ్చానేంటి? వామ్మో, ఈ ఇల్లు ఏంటి ఎంత భయంకరంగా మారిపోయింది? అరే మంటలు, వామ్మో, నన్ను విడిచిపెట్టండి. ఓరి నాయనో. వీళ్ళు మన బస్సుని అంటారా? వీడిని చంపేయండి, విడిచిపెట్టకండి. అయిపోయావురా. ఈరోజు మా చేతుల్లో నువ్వు అయిపోయావు. ఈ రోజు నువ్వు మాకు విందు. మన పైన వీరు బాంబులు వేస్తున్నాడు. ప్లీజ్ వామ్మో, మమ్మల్ని ఏం చేయకండి, నన్ను ఏం చేయకండి. పిల్లల్ని వదిలేయండి, పాపం వాళ్ళు తెలియకన్నారు. ప్లీజ్ వామ్మో. ఓరి నాయనో, నన్ను విడిచిపెట్టండి. అమ్మ, తొందరగా తప్పించుకోవాలి. ఓరి నాయన, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉందనుకుంటా. ఓరి నాయనో, ఈ ఫ్యామిలీ మొత్తం ఒకప్పుడు ఆ బస్సులో యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటా. వీళ్ళందరూ వచ్చి నా పైన అటాక్ చేస్తున్నారేంటి? పిల్లల్ని వదిలేయండిరా బాబో. ఓరి నాయనో, వీడు కర్త కొడుతున్నాడు. ఓరి బాబోయ్, పని అయిపోయింది. మనం తప్పించుకోవాలి. వీళ్ళని ఇల్లు మొత్తం తిప్పించాలి. ఎవరన్నా మన దగ్గరకు వస్తే షూట్ చేసి పడేస్తా. అయిపోయావరా? అరే, వీడికి షూట్ చేస్తున్నా ఏం కావట్లేదా? ఓరి నాయనో, షూట్ చేస్తున్నా ఏం కావట్లేదండి. అయిపోయాడా? అమ్మయ్య, ఫైనల్లీ వీడు అయిపోయాడు. ఒకడైపోయాడు. ఇంకా రేమని. అరే, మళ్ళీ లేచాడు వాడు. అమ్మా, ఎలా తప్పించుకోవాలి? అబ్బా, కాలిపోతుంది. మొత్తం చెమట్లేకపోతున్నాను. నా పని అయిపోయిందిరా బాబో. వీళ్ళని విడిచిపెట్టట్లేదు. నేను తప్పించుకోవడం కూడా లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారు వీళ్ళు. తొందరగా తప్పించుకోవాలి. పిల్లల్ని ఎలా అయినా సరే కాపాడాలి. వాళ్ళని కాపాడాలంటే వీళ్ళని అంతం చేయాలనుకుంటా. మమ్మల్ని అంతం చేయడానికి చూస్తావా? మేము అంత తొందరగా అంతం అవుతాం అనుకుంటున్నావా? దమ్ముంటే అంతం చేయి. ఆల్రెడీ ఒకరిని అంతం చేసినట్టుగా ఉన్నాను. ఎస్, ఒకరైతే అయిపోయారు. ఇంకా రిమైనింగ్ 2 ఉన్నారు. ఈ ముసలోళ్ళు ఇద్దరిని కూడా అవగొడిస్తే ఇంకా వాళ్ళు ఫైనల్లీ వచ్చేస్తారు. కమాన్, రండి. ఇప్పుడు రావడానికి ప్రయత్నించండి. చూసుకుందాం మీరనైనా. అరే, అయిపోయారు. ఓ మై గాడ్, ఇంకొక ముసలోడు. మొత్తం 3 ముసలోళ్ళు. వామ్మో, ఈ ముసలోళ్ళని విడిచిపెట్టట్లేదు. ఇదిగోరా, తీసుకో. అమ్మో, కాలిపోతుంది. ఓరి నాయన, తొందరగా తప్పించుకోవాలి. అరే, డోర్ బ్లాక్ అయిపోయింది. అమ్మో, అయిపోయింది, నా పని అయిపోయింది. తొందరగా పోతా. అబ్బా, నాకు అడ్డు లేవండి ముసలోళ్ళారా. ఆగు, ఎక్కడికి వెళ్తావు? ఆగు, ఈ రోజు నువ్వు మాకు కావాలి. మా వాళ్ళని అంతం చేస్తావా? ఇప్పుడు చూడరా. నాలో మా పిల్లలు కనబడట్లేదన్న బాధ మాత్రమే ఉంది. అందుకే మిమ్మల్ని చూస్తున్న భయం రావట్లేదు. నా ప్రాణాలు తెగించైనా మిమ్మల్ని అంతం చేస్తాను. వీళ్ళైతే నన్ను చాలా ఘోరంగా కొట్టారు. లిటరల్లీ నా బాడీ మొత్తం పచ్చి పుండైపోయింది. సరే, ఇప్పుడు వీళ్ళని అంతం చేయడానికి నేనైతే ఆర్పీజీ తీశాను. ఇదిగోండ్రా, తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఆర్పీజీ రుచి చూపిస్తాను. అయిపోయారు. ఇంకా ఆర్పీజీ మనం తీసామంటే మొత్తానికి వీళ్ళు అంతం అయిపోయినట్లే. సో మనం కొంచెం వెనక్కి వెళ్దాం. సో పైకి ఎవరైనా వాడడానికి ప్రయత్నిస్తే వెంటనే కాల్చేద్దాం. ఇక్కడ ఇంకా లేస్తుందేంట్రా? ఎంత కొట్టాలి వీళ్ళని? తీసుకో. అయిపోయింది, ఫైనలీ అయిపోయింది. మళ్ళీ ముసలోడు వస్తున్నాడు. ఓరి నాయన, పట్టుకోండి, వీడిని అంతం చేయండి. నువ్వు బయటికి వెళ్ళలేవు. అన్ని దారులు మొత్తానికి మూసుకున్నాయి. ఎక్కడికి వెళ్తావు? నిన్ను అంతం చేస్తాం. ఈరోజు అంతం చేస్తాం. అంతం చేస్తారా? నేను కూడా బయటికి వెళ్ళను. మిమ్మల్ని అంతం చేయకుండా నేను కూడా ఒక్కడికి కూడా బయట పెట్టను. ఎందుకంటే నాకు మా పిల్లలు చాలా ఇంపార్టెంట్. అబ్బా,
నా దగ్గర ఉన్న ఆర్పీజీ బుల్లెట్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. మొత్తానికి మనమైతే వాళ్ళని కాల్ చేసాం. ఓరి నాయన అయిపోయారా? ఓ మై గాడ్, వచ్చేసాడు. ఇంకా ముసలాడు వచ్చాడు. ఓరి నాయన, ఒకటి వీడైతే కాలిపోయాడు, ఇంకొకడు వాడు కూడా కాలిపోయాడు అనుకుంటా. ఇంకా రిమైనింగ్ కొంతమంది ఉన్నారు. మనం ఎందుకన్నా మంచిది ఉన్న బుల్లెట్స్ అన్ని వేద్దాం. ఇంకా రిమైనింగ్ వాళ్ళు వచ్చేలోపు మనం అయితే రెడీగా ఉండాలి. వచ్చాడు. మనం బయటికి వెళ్ళడానికి అవ్వదు. ఓ మై గాడ్, వీడు అయిపోయాడా? ఆల్మోస్ట్ మనమైతే అందరినీ వేసేస్తాం. ఓ మై గాడ్, ఇది ఒకటి మనం దూరంగా వెళ్ళాలి. ఊరి నాయన, జస్ట్ మిస్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఇస్తాను అసలైన ధమాకా. ఇదిగో తీసుకో. ఫైనల్లీ మనమైతే కొట్టేసాం అనుకుంటా. మొత్తానికి అందరూ అంతం అయిపోయారా? దేవుడా, అంతం అయిపోవాలనుకుంటున్నాను. ఇప్పటికైతే మంటలు ఆగిపోయాయి. ఓకే, కింద ముసలాడు కాలిపోతున్నాడు. ఎవ్వరు మాటలు కూడా వినబడట్లేదు. నేను ఇంకా ఉన్నానా? విడిచిపెట్టు. చిన్న పిల్లోలని తెలిసి కూడా మీరు ఇంకా విడిచిపెట్టారా? ఎంత దయ్యాలైనా కూడా ఒకప్పుడు మీరు కూడా మనుషులే కదా. మీకేమైంది? మానవత్వం లేదా? పిల్లలు మీకు లేరా? ఇదిగోండ్రా, తీసుకోండి. అయిపోయారు. మొత్తానికి మనమైతే అందరినీ ఫినిష్ చేసాం అనుకుంటా. ఓకే, ఫైనలీ డోర్ కూడా అన్లాక్ అయింది. అంటే మొత్తం అందరూ ఫినిష్ అయిపోయినట్టే. కానీ పిల్లలు ఎక్కడ? షిన్చాన్, చిన్నోడా, రే బుద్ధు, రే పొడవోడా. ఓరి నాయనా, వీళ్ళెవరికి నా మాటలు వినబడట్లేదు. మొత్తానికి వీళ్ళైతే అంతం చేసాం. బయట డోర్స్ కూడా అన్లాక్ అయ్యాయి. ఓకే, మొత్తం క్లియర్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? షిన్చాన్ ఎక్కడున్నారు? ఏమైంది? ఎక్కడికి వచ్చాను? షిన్చాన్, రే చిన్నోడా, అరే బుద్ధు, రే పొడవడా, అందరూ ఎక్కడే ఉన్నారా? అన్నా, ఇది ఏం ప్రదేశమో అర్థం కావట్లేదు. సమయానికి నువ్వు ఎలా వచ్చావు అన్నా? తప్పు చేశాను అన్నా, ఇంకెప్పుడు అలా చెయ్యం. ఇప్పుడు మనం ఇంటికి ఎలా వెళ్తాం? షిన్చాన్, మొత్తానికి ఆ రాక్షసుల్ని చంపేశాను. ఇప్పుడు మనం అందరం విముక్తులైనట్టే. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళేది. ధనువన్న, వెనక్కి బస్సు ఉంది కదా, ఆ బస్సు ఎక్కితే ఆటోమేటిక్గా మనం అయితే మళ్ళీ మన ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే మొత్తానికి నువ్వు వాళ్ళని అంతం చేసావు కదా. మా అమ్మో ధనువన్న, చాలా భయం వేస్తుంది. ఇక్కడ ఇందాక నుంచి ఇక్కడ ఎవరో ఒక ఆవిడ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా భయంగా అనిపిస్తుంది ధనువన్న మాకు. నువ్వు వచ్చి నేను చూసరికి ఇంకొంచెం హ్యాపీ అయింది, మనసు కుదుట పడింది. అమ్మని నాన్ని చూడాలి. పదండ్రా, బండెక్కనే. అమ్మయ్య, ఎక్కేసాం. ఓ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఓ మై గాడ్, మళ్ళీ గాలిలోకి తీసుకెళ్తుంది. ఓ నాయనో, అయిపోయాం. మన పని అయిపోయింది. మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నామో. అమ్మ బాబోయ్. అరే రాజు అన్నా, మీ ఇంటికి వచ్చేసామా? అమ్మయ్య, మళ్ళీ ఇంకెక్కడికో తీసుకెళ్తాదేమో అని చాలా భయపడ్డాను. అరే ఫైనల్లీ వచ్చేసాం కదా, ఇంకా బాధపడకండి. మీ మమ్మీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. అంతకంటే ముందు ఈ బస్సుని మనం అంతం చేయాలి. ఎందుకంటే ఇలాంటి బస్సు ఉండడం వల్లే ఇంకా ఎంతమంది బలైపోతారు. మనకంటే ముందు ఎంతో మంది బస్కి బలైపోయి ఉంటారు. ఇంకా దీన్ని అంతం చేసామనుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పిల్లలు కమాన్, మీరు నా దగ్గర రండి. ఇప్పుడు దాన్ని అంతం చేయబోతున్నాం. కంపాస్ట్ నా దగ్గర రండి. ధనువన్న, దాన్నైతే మాత్రం ముక్కలు చేసాయి. ఓకే రషించాన్, ఇప్పుడు నువ్వు చూస్తావు కదా అది ఎలా బ్లాస్ట్ అవుతుందో చూడు. ఓకే, ఫైనల్లీ దాన్ని అయితే మొత్తానికి ముక్కలు చేసి పడేశాను. ఓకే, ఇంకెటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా మొత్తం అంతం అయిపోయింది. మొత్తానికి రేపు గార్బేజ్ వాళ్ళు వచ్చి దీని అయితే తీసుకొని పోతారు. 1 minute గాయ్స్, ఇప్పుడు మీ మమ్మీ డాడీకి ఫోన్ చేస్తాను. మార్నింగ్ లోపు మిమ్మల్ని అప్పచెప్తా అని. సో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే వాళ్ళు పిలిచారు అనుకోండి, వాళ్ళు హ్యాపీ అవుతారు. హలో మేడం, ఒకసారి మీ పిల్లలు వచ్చేసారు, ఇంటికాడే ఉన్నారు. తొందరగా మీరు వచ్చి తీసుకెళ్తే బాగుంటుంది. వాళ్ళు కొంచెం భయపడుతున్నారు. ఓకేనా? ఇంకెటువంటి ప్రాబ్లం లేదు, మొత్తం సాల్వ్ అయిపోయింది. మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. ఓకేనా? ఓకే పిల్లలు, మీ మమ్మీ డాడీ వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాను, కాల్ చేసేసాను. వాళ్ళైతే అందరూ వస్తారు. అందరూ హ్యాపీగా వెళ్ళి ఇంటికాడ పడుకోండి. పిల్లలందరికీ మళ్ళీ చెప్తున్నాను, పెద్దవాళ్ళని అడగకుండా ఒక్క పని కూడా చేయకూడదు. ఏమన్నా చేస్తామంటే వాళ్ళని అడగాలి. The next morning. ఏమైంది బస్సు? ఒరే, బస్సు కనబడట్లేదు. వామ్మో, మళ్ళీ బస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది? ధనువనికి ఈ విషయం తొందరగా చెప్పాలి. అయ్యో బాబోయ్, ధనువన్నా, బస్సు. అరే, ధనువన్న పడుకున్నట్టుగా ఉన్నాడు, లేవనట్టుగా ఉన్నాడు. తొందరగా వెళ్ళి విషయం మొత్తం చెప్పాలి. ధనువన్నా, బస్సు కనబడట్లేదు ధనువన్నా. ఓరి నాయన, మళ్ళీ తలనొప్పి వచ్చింది. ఆ బస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది ధనువన్నా. మన మీద మళ్ళీ పగ తీర్చుకుంటుందేమో బస్సు. రే షిన్చాన్, నాకు నైట్ నిద్ర లేదురా అంటే వచ్చి లేపుతావేంట్రా? బస్సు కనబడకపోవడం ఏంట్రా? ఆ బస్సు అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది? దాన్ని బ్లాస్ట్ చేసాం కదా. అది ఒకవేళ తీసుకెళ్తే బయట ఇంకెవరో గార్బేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అంతే. తను బ్లాస్ట్ చేసినాక ఇంకెటువంటి ప్రాబ్లం వస్తుంది? సరే, నీకోసం ఒకసారి చూస్తాను.
అక్కడ అది ఉందో లేదో నాకు తెలిసేది అక్కడే ఉంటుంది. గార్బేజ్ వాళ్ళు కూడా వచ్చే టైం అయితే ఇంకా కాలేదనుకుంటా. అరే కనబడట్లేదేంటి? ఓరి నాయనో. ఓకే సించాన్, దీనికి నువ్వు భయపడుతున్నావా? నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంత నీట్గా ఇక్కడ క్లీన్ చేసి పెట్టారంటే గార్బేజ్ వాళ్ళే. రోడ్డు పైన అడ్డంగా ఉంది కదా బస్సు, సో అందుకే దాన్ని తీయించేశారు. ఇంకా మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడకు ఓకేనా? అవునా జరువన్నా, నేను ఏమో బస్సు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మన మీద పగ తీర్చుకోవడానికి వస్తుందేమని భయపడ్డాను అన్న. లేకపోతేనా అమ్మయ్యా, ఇప్పుడు నువ్వు క్లారిటీ ఇచ్చావు కాబట్టి ఎటువంటి భయము లేదు. వావ్, ఇంకా నో ప్రాబ్లం, ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ వస్తా, నా యజమానుల్ని చంపిన వాడిపైన పగ తీర్చుకుంటా. నేనంటే ఏంటో చూపిస్తా.